ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన వీకెండ్ కామెంట్ పై బై ఆర్కే కథనంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యాన్ని ఏపీఎన్ రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాం. వివరాల్లోకి వెళితే వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్ వ్యాఖ్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యజమాని ప్రముఖ పాత్రికేయుడు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ లో విశ్లేషణ చేశారు. ఈ కథనం అటు ఏబిఎన్ ఛానల్లో ఇటు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త పలుకు కాలంలో ప్రచురితమైంది. ఇందులో రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ క్యాడర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ మహిళలను అవమానించారంటూ రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఆఫీస్ ను ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసుల ముందు జాగ్రత్త చర్యగా బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబిఎన్ ఆఫీస్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేయడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలకు ఇబ్బందులు తప్పలేదు. సమీపంలోనే అపోలో ఆసుపత్రి ఉండటంతో చికిత్స కోసం వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రజాస్వామ్యాన్ని ఏపీఎన్ రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాం. ఎక్కడ ప్రక్కదానికి వెళ్ళొద్దు, ఎవరి మీద మన వ్యతిరేకత లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలను కించపరిచినటువంటి ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు.